ఒక గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పావురాలంటే చాలా ఇష్టం. ప్రతిరోజు రోజు తప్పించి రోజు వారానికి ఒకసారి గింజలేసేవాడు వాటికి. విత్తనాలేసేవాడు. అలా ఎయడం వల్ల అవి రోజు తప్పించి రోజు ఈడ తిని బయటికి మళ్ళీ పోయి అక్కడ తిని వచ్చేవి. వాటి గూటికి చేరేవి. అలా ప్రతి వారానికి ఒకసారి అతను ఏసినప్పుడల్లా అవి వచ్చేవి. 3 రోజులకోసారి, 2 రోజులకోసారి అతను ఏసేవాడు. ఆ గింజలనేటివి, విత్తనాలను తను పావురాలకేసేవాడు. అలా ఎయడం మొదలుపెట్టాడు అతను. ఎప్పుడైతే అతను 4, 5 బస్తాలు వాళ్ళ ఇంట్లో ఉండిపోతాయి. అవి ఖరాబయితాయని అతను వాటిని రోజు ఏసేవాడిగా. అలా 3 రోజులకు, 4 రోజులు 3 రోజులు తప్పించి, 5 రోజులు తప్పించి అలా కాక ఇప్పుడేం చేశాడంటే ప్రతిరోజు ఏయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన తర్వాత అవేమైనాయంటే వాటి గూడుని మర్చిపోయాయి. అవి వాటికి ఎక్కడికి పోవాలో అవి మర్చిపోయాయి ఇక. తిండికి ఎగబడ్డాయి అవి. అలానే మన 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 జీవితం కూడా అంతే. మన వృద్ధులు ముసలివారు వారికంటే పెన్షన్ వాళ్ళంటే ఇంట్లో ఉంటారు. వాళ్ళకంటే పెన్షన్ ఇస్తే ఇంత వారికంటూ సహాయం ఉంటుంది. ఇది 18, 20 సంవత్సరాలు అవుతుంది. మనం ఎలా ఆధారపడుతున్నామంటే గవర్నమెంట్ మీద. మనం ఏం చేయలేం. మనకంటూ ఏం చేయరాదు. మన జీవితంలో ఏం చేయలేం ఇక. అన్నీ కోల్పోయినాం అన్నట్టు మనం కూడా మన గవర్నమెంట్ మీద, మన ప్రభుత్వాల మీద, ఈ ఒకరి పక్కవాడి పైన ఆధారపడి మన జీవితం అనేది గడిపిస్తున్నాం. అలా గడవడం వల్ల మనం కూడా పని అంటూ అన్నీ మర్చిపోతున్నాం.